అన్న కూడా దేవుని కోరింది. ఏం కోరిక? అయ్యా నాకు ఒక కుమారుడు కావాలని. మరలా ఏముంది చెప్పాలి? మరలా ఏముంది? నీకు ఇచ్చేస్తానండి. కుమారుడు పొందుకున్న తర్వాత చూడండి, చాలా మంది అప్పుడు అలా అనుకున్నాను, ఇవ్వను కొనుక్కుంటాను, ఇవ్వను కొనుక్కుంటాను, మారిపోతూ ఉంటే కొన్నిసార్లు. నా ప్రియతని వినండి జాగ్రత్తగా. అన్న ఒకే మాట కోరుకుంది, అయ్యా నువ్వు నాకు ఇస్తే నేను మరలా నీకు ఇచ్చేస్తాను. దేవుడు ఇస్తాదా ఇవ్వదా చెప్పండి? ఇస్తాదా ఇవ్వదని చెప్పేసి దేవుడు అన్నమ్మను జ్ఞాపకం చేసుకున్నాడు, చక్కని బిడ్డను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు చూస్తున్నాడు, అన్నమ్మ కోరికను తీర్చాను, అన్నమ్మ ప్రార్థన విన్నాను, ఇస్తుందా చూస్తున్నాడు. పాలు విడిచిన తర్వాత తీసుకొని వచ్చి దేవుని మందిరంలో కూర్చోబెట్టి దైవ సేవకుడి చేతికి అప్పగించేసి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మేలు పొందుకున్న తర్వాత మనం దేవుని మర్చిపోకూడదు. మేలు పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోకూడదు. నా ప్రియ దేవుని బిడ్డారా, నీ కోరికను ఆయన సిద్ధింపజేసే దేవుడు, నీ ఆలోచన ఆయన సఫలం చేసే దేవుడు. జాగ్రత్త నా ప్రియ దేవుని బిడ్డారా.